బాదాం, కొద్దిగా నూనె, డీప్ ఫ్రై కి సరిపడినంత. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి స్పెషల్ స్వీట్ కోవా పూరి తయారు చేసిన ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, సో మరి కోవా పూరి ఎలా తయారు చేసుకోవాలి? సింపులా లేకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుందా? కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి. కొంచెం ప్రాసెస్ ఉంటుందా? బౌల్ ఇస్తారా? ఫస్ట్ మైదా తీసుకుంటున్నారా? మైదా, దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం. అంటే కోవా పూరి అని, మాల్ పూరి అని ఇవన్నీ డిఫరెంట్ అండి? డిఫరెంట్గా ఉంటాయండి. సో ఇక్కడ మనం కోవా యూజ్ చేస్తున్నాం. ఓకే. సో దాంట్లో ఏంటంటే మనకి పంచదార పాకం ఉంటుంది. ఇంట్లోకి సరిపడా నీళ్ళు పోసుకొని పూరీల పిండిలో కలుపుకోవాలి. ఓకే, సో మనం పూరి పిండిలా కలుపుకోవాలి. అవునండి. సో దీని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేస్తున్నాం. అంటే మనం మామూలుగా ఇంట్లో రెగ్యులర్ గా గోధుమ పిండితో ఎక్కువగా చేస్తుంటాం కదా పూరీలు. అవునండి. సో అలా ట్రై చేయొచ్చా ఈ స్వీట్ కి? గోధుమ పిండి ట్రై చేయొచ్చండి, గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. బాగా మనం కలిపేసుకోవాలి పిండి. అవునండి. ఓకే అండి, పూరి పిండి కలుపుతూ ఉండండి. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. మీ అందరి కోసం మరో చిట్కా. ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ కి ఈ చిట్కా. బొప్పాయి గుజ్జులో గ్రీన్ గ్రేప్ జ్యూస్ ని కలిపి దీన్ని ఫేస్ కి అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేస్తే ఇన్స్టెంట్ గా ఫెయిర్నెస్ గ్లోని మీరే చూస్తారు. చిట్కా చేశారు కదా. ఓకే రాజు గారు, సో ఇక మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునండి. వైట్ ప్లేట్ ఇస్తారా? ఓకే, కొద్దిగా పొడిపిండి వేసుకుని. ఓకే, ఓకే. సో అలాగే ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో దీంట్లో పాలు, సో అది కొంచెం మనకు బాయిలింగ్ రావాలి. ఓకే. అప్పుడు కోవా, పంచదార అన్ని యాడ్ చేయాలా? యాడ్ చేయాలి. ఓకే అండి. ఓకే. సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసి మనం సైడ్లో తీసి పెట్టేసుకోవాలి. ఇందులో వేసేసుకోవడమేనా? అంటే కోవా కూడా వేసి కలిపేసిన తర్వాత అప్పుడు వేస్తాం. ఓకే. సో దాంట్లో కోవానా? అలాగే పంచదార కూడా యాడ్ చేసేయండి. ఓకే. కొద్దిగా యాలకులు పొడి. ఇందులో అవునండి. ఇంకా ఇది కొంచెం చిక్కగా రావాలా? ఇలా చిక్కగా రావాలండి. ఇక్కడ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా మనకి పూరి. అవునండి. ఇందులో కనుక బర్డ్ లేకుండా ఉంటే హ్యాపీగా ఇందులో పెట్టేసి దాచిపెట్టేసేయచ్చు కోవా పూరి. అలా కూడా చేయొచ్చండి. ఓకే అండి. ఓకే. సో ఇంకేమైనా గార్నిష్ చేసుకోవాలండి మనం చివరిగా? సో బాదం ఇలా వేస్తేనే ఏదో రిచ్ స్వీట్ చేశారు అనిపిస్తుంది. అవునండి. ఓకే. ఓకే, కోవా పూరీలు రెడీ. చూస్తున్నారు కదండి, సో కోవా పూరి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. మరి కోవా పూరి ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. కోవా పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పూరీల్లా ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో పాలు పోసి పాలు మరుగుతుండగా కోవా, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పూరీలు ఇందులో వేసి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిపై నుంచి తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే కోవా పూరీలు రెడీ. ఇక్కడ కోవా పూరి టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. మరి టేస్ట్ చేసి ఈ స్వీట్ ఎలా ఉంటుందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి.
కోవా పూరి. నిజంగా స్పెషల్గా ఉందండి, స్వీట్. సో బాగుంది. చక్కగా మనం కోవా ఇంకా మిల్క్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా. అవునండి. సో దానిపైన బాగా పీల్ చేసుకుందండి పూరి. సో అందుకని టేస్టీగా ఉంది. అండ్ పైనుంచి ఆ బాదం పలుకులు కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉందండి. అండ్ మెయిన్గా న్యూ ఇయర్కి అయితే స్పెషల్గానే ఉంటుంది స్వీట్. అవునండి. సో చాలా చాలా బాగుందండి కోవా పూరి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకోసం ఈ చిట్కా. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో బాధపడే వారికి దోసకాయ దివ్యౌషధం. తినే ఆహారంలో దోసకాయ తరచుగా వాడితే పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది. చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాటి ఊరించే వంట స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో సిద్ధంగా ఉన్నారో చూసేద్దామా. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ఈరోజు December 31 మరి 2011లో ఈరోజు లాస్ట్ ఊరించే వంట. ఎవరు చేయబోతున్నారు, ఎలాంటి ఊరించే వంటలు చేయబోతున్నారు అని మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అందుకే మంచి మంచి ఊరించే వంటల కోసం మరి ఈ రోజు నేను వచ్చేసాను రాజమండ్రి. బాగున్నారా? చక్కగా అప్పుడే 2011 కి బాయ్ చెప్పేస్తున్నారా, 2012 కి వెల్కమ్ చెప్పేస్తున్నారా? అలాగే నాకు కూడా వెల్కమ్ చెప్పేశారు కదా. అందుకే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేసాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందుకు SMS చేసింది ఎవరు? కళ్యాణి. కళ్యాణి మీరేనా? ఓకే, మరి రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? పదండి. ఓకే, చూసారు కదండి మన పార్టిసిపెంట్స్, వాళ్ళ సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అందరినీ మీకు పరిచయం చేసేస్తాను. ఇప్పుడు మన పార్టిసిపెంట్ కళ్యాణి గారండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ సరిత గారు. సరిత గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్, దీని పేరు కూడా సరితానే. ఓ హాయ్. సో ఇక్కడ ఇద్దరు సరితలు అనమాట. మరి మీకండి? మా అక్క ఏంటి విజయ. ఓకే, హాయ్ విజయ గారు. వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. ఓకే, చూసారు కదండి చక్కగా ఇద్దరు సరితలు రెడీగా ఉన్నారు. ఇక్కడేమో అక్క చెల్లెలు ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. మరి ఇందులో ఏముందో చూసేద్దామా? ఓకే అండి, చూసేద్దామా. ఓకే. సో ఏమున్నా కూడా చక్కగా మంచి టేస్టీ ఐటమ్ చేయాలన్నమాట, ఫాస్ట్ గా చేయాలి. ఓకే ఓకే ఓకే, చూద్దాం మరి.